ప్రయత్నంలో భాగంగానే ఇది చేయడం జరుగుతోంది. మమ్మల్ని మేము కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మేము మిమ్మల్ని అక్కడ ఇరాన్ బేసెస్ మీద దాడి చేస్తున్నాం తప్ప అంతకన్నా లేదు కదా. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఎందుకంటే ఇక్కడ 10 దేశాల గురించి మాట్లాడుకున్న సందర్భం. ఏవేవి? దుబాయ్తో పాటు మరికొన్ని దేశాలు. అక్కడ దుబాయ్ ఉంది, దుబాయ్తో పాటు ఎందుకంటే అక్కడ అమెరికన్ బేసెస్ ఉన్నాయి. ఇరాక్లో అమెరికా బేస్ ఉంది, దాంతోపాటు సిరియాలో అమెరికా బేస్ ఉంది, కువైట్లో అమెరికా బేస్ ఉంది, వీటితో పాటు ఖతర్లో అమెరికా బేస్ ఉంది, బహ్రెయిన్లో అమెరికా బేస్ ఉంది, దుబాయ్లో అమెరికా బేస్ ఉంది, సౌదీ అరేబియాలో అమెరికా బేస్ ఉంది, జోర్డన్లో అమెరికా బేస్ ఉంది. పర్షియన్ గల్ఫ్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో అమెరికా ఇటు వీళ్ళ మీద కక్ష సాధింపు అనే మాట కన్నా ఇంకా ఎక్కువ అనుకోవాలేమో. ఎందుకంటే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఎటువంటి మాటే ఇక్కడ వినిపిస్తోంది. ఇరాన్ మీద దాడుని తీవ్రతరం చేస్తోంది అమెరికా. ఎక్కడ తగ్గేది లేదంటుంది. ఈరోజు రాత్రికి తాడోపేడ తేల్చేస్తామన్న అర్థం వచ్చేలా మాట్లాడుతున్న క్రమం. కువైట్ కూడా రియాక్ట్ అవుతోంది. ఇది మీరు ఎంతవరకు సమంజసం? మిమ్మల్ని మేము కలిపే ప్రయత్నం చేద్దాం అనుకుంటే మీరు కొట్టుకుని మా మీద పడతారేంటి అని అర్థం వచ్చేలా ఇటు అమెరికాను అనలేక మళ్ళీ ఇరాన్ మీద పడుతోంది. కువైట్ ఇరాన్ని అంటోంది, నేను మీ మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశాను, మీరు నా మీద పడితే ఎలా, మీరు మమ్మల్ని అంటే ఎట్లా అని చెప్పి చాలా దారుణంగా మినాబ్ అని చెప్పింది. అక్కడ మాట్లాడుకున్నాం కదా, ఒక ఎలిమెంటరీ స్కూల్ మీద దాడి జరిగితే వాళ్ళ స్కూల్ బుక్స్ బ్యాగ్స్ బయటకు తీస్తూ ఉంటే నమ్మరు, రక్తపు మరకలు, చిన్నపిల్లల రక్తంతో తడిసిన ఆ బ్యాగ్లు బయటకు వస్తున్నాయి. ఆ పుస్తకాలకి రక్తపు మరకలు, వాళ్ళ పౌచెస్కి, వాళ్ళ చిన్న చిన్న ఈ పెన్సిల్ పౌచెస్ అవి ఉంటూ ఉంటాయి కదా, అవి ఎప్పుడు మాట్లాడుకునేది. ఒక యుద్ధం జరిగితే ఒక యుద్ధంలో ప్రాణాలు పోయేది సగటు మనిషి. కానీ ఇక్కడ దారుణం ఏంటంటే చిన్నపిల్లలు, అభంశుభం ఎరిగిన పిల్లలు, వీళ్ళు వాళ్ళ ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ రియాక్ట్ అవ్వడం జరిగింది. యుఎస్ అండ్ ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఇజ్రాయెల్ మాట్లాడిన ఒకటి సందర్భం. ఏమంటారు? సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అండ్ ప్రెసెంట్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ వాళ్ళు బాగానే ఉన్నారని చెప్పి ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అరాక్చి కొద్దిసేపటి క్రితం ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడుకొచ్చారు. ఆయన స్థానిక కాలమాన ప్రకారం 5:33 ప్రాంతంలో స్థానిక మీడియాతో మాట్లాడుకొచ్చారు. ఆయన ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చింది. అటాచ్డ్ is the official logo of Operation Roaring Lion అంటూ కూడా. ప్రస్తుతం ఇది కొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందన్నలో అతిశయోక్తి లేదు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒకసారి దృశ్యాలు చూద్దాం. حركة المويه توسع. ما لك الحريق مش سهل. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ సైనిక అణుస్థావరాలపై ఇజ్రాయెల్ అటాక్కు దిగుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ శాఖ మంత్రి మృతి చెందారు. ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ కూడా మృతి చెందారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ టార్గెట్గా దాడులు జరుగుతున్నాయి. మినాబ్లోని ఒక స్కూల్పై మిజైల్ పడింది. ఈ ఘటనలో 36 మంది ఎలిమెంటరీ విద్యార్థినులు దుర్మరణం పాలయ్యారు. ఒకేసారి 8 దేశాలపై మిజైల్స్ ప్రయోగించింది ఇరాన్. ఇరాన్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు బంద్ అయ్యాయి. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్లో తీవ్ర నష్టం వాటిల్లింది. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించింది ఇజ్రాయెల్. మధ్యప్రాచ్యంలోని దేశాలకు విమానాలను రద్దు చేసుకున్న సందర్భం. దుబాయ్లో అన్ని ఎయిర్పోర్ట్లలో కూడా ప్రస్తుతం హై అలర్ట్ ఉంది. కొన్నింటిని మూసివేసిన పరిస్థితి. ఇరాన్లో చిక్కుకున్న భారతీయులు ఆందోళన విడిపించడం జరుగుతోంది. కువైట్లో తెలుగు వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి అంటూ ఇప్పటికీ అలర్ట్స్ని జారీ చేస్తున్న క్రమం. అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఇక్కడి నుంచి భారత విదేశాంగ శాఖ కూడా అలర్ట్ అయింది. భారత విదేశాంగ శాఖ కూడా కువైట్లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది. గల్ఫ్ యుద్ధంలో మళ్ళీ బగ్గుమంది బంగారం వెండి
హార్ముజ్ జలసంధి ద్వారా రవాణాకు తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. భారత్లో డీజిల్ అలాగే పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. నిత్యావసరాల ధరలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆ విషయాస్ మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ శాఖ మంత్రి మృతి చెందిన సందర్భం. ఒకేసారి 8 దేశాలపై మిసైల్స్ ప్రయోగించింది ఇరాన్. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. هذاك مش سهل. దీంతో పాటు పశ్చిమ దేశాలు ఇప్పటికీ ఇరాన్కు వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి. దీంతో పాటు లేటెస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికీ కేర్ స్టార్మర్ కూడా రియాక్ట్ అవుతున్నారు. మై స్టేట్మెంట్ ఆన్ ఇరాన్ అని చెప్పి కొద్దిసేపటి క్రితం ఆయన రియాక్ట్ అయ్యారు. దాంతోపాటు అమెరికన్ షిప్స్ అండ్ వెజల్స్ పర్షియన్ గల్ఫ్లో వెళ్తున్నాయి. అయితే ఒమన్కి సంబంధించి సీ ఆఫ్ ఒమన్గా మాట్లాడుకున్న సందర్భంలో సౌత్ ఈస్టర్న్ ఇండియన్ ఓషన్లోకి అడుగు పెడుతున్న సందర్భం అంటూ కూడా అమెరికన్ షిప్స్ అండ్ వెజల్స్ ఆఫ్ లీయింగ్ అంటూ కూడా ఇటు ఇరాన్ చెబుతూ వస్తోంది. యాంటోనియో గుటెరస్ మాట్లాడారు. ఐ కండెమ్ టుడేస్ మిలిటరీ ఎస్కలేషన్ ఇన్ ది మిడిల్ ఈస్ట్ అంటూ కూడా మాట్లాడుకొచ్చిన సందర్భం. ద యూజ్ ఆఫ్ ఫోర్స్ బై ద యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇజ్రాయెల్ అగెయిన్స్ట్ Iran and subsequent retaliation by Iran across the region undermine international peace and security అంటూ చెప్పుకొస్తూనే ఇటు యుఎన్ ఐక్యరాజ్య సమితి ఈ దాడిని ఖండించింది. I condemn today's military escalation in the Middle East, the use of force by the United States and Israel against Iran and the subsequent retaliation by Iran across the region undermine international peace and security అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. దీంతో పాటు ఇంకా డీటెయిల్గా మాట్లాడుకున్న సందర్భంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అయతుల్లా అలీ ఖమేనీ మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తోంది. అయతుల్లా అలీ ఖమేనీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడబోతున్నట్టుగా ప్రస్తుతం అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతూ ఉన్నాయి. బహుశా అయతుల్లా అలీ ఖమేనీ మాట్లాడితే కనుక దట్ ఈస్ గోన్ బీ ద బిగ్గెస్ట్ స్టేట్మెంట్ అట్ దిస్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. మంచు విష్ణు కూడా రియాక్ట్ అయ్యారు. మంచు విష్ణు ఆయన ట్వీట్ చేశారు. ఇన్ దుబాయ్ విజిటింగ్ ఫ్యామిలీ టునైట్ మిసైల్ విజిబుల్ ఇన్ ద స్కై అంటూ మంచు విష్ణు కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. ఆయన ఒకటే చెప్తున్నారు, నేను ప్రెసెంట్ దుబాయ్లో ఉన్నాను, మిసైల్స్ మాకు కనిపిస్తూ ఉన్నాయి ఆకాశంలో అంటూ ఆయన చెప్పుకొచ్చారు. దాంతోపాటు ద లౌడ్ ఇంటర్సెప్షన్ షుక్ అవర్ హోమ్ అండ్ ఫ్రైటెండ్ లిటిల్ ఆర్యా అంటూ చెప్పుకొచ్చారు. ప్రేయింగ్ ఫర్ పీస్, నో చైల్డ్ anywhere should grow up hearing the sound of war above the roof. Grateful to the UAE Defence Forces for keeping civilians safe. Moments like this remind us how fragile life really is. Praying for strength and peace. Har Har Mahadev antu aina tweet chesaru. Prastham దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మీరు చూడడం జరుగుతోంది. ఇటు ఇరాన్లో ఎటువంటి పరిస్థితి ఉందో మీరు చూడొచ్చు. పూర్తిగా ఐక్యరాజ్య సమితి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇదే అంశం మీద స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ పరిస్థితులు చాలా దయనీయంగా మారుతున్నాయి. మంచు విష్ణు రియాక్ట్ అయ్యారు. ఆయన కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. ఆయన కుటుంబం ఈ మిసైల్స్ని చూసిందంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇరానియన్ అటాక్ హిట్స్ పామ్ హోటల్ అండ్ రిసార్ట్ ఇన్ దుబాయ్ అంటూ ఇంకొంతమంది ట్వీట్ చేసుకుంటూ వచ్చారు. చైనా ఖండిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ మరి కాసేపట్లో అయతుల్లా అలీ ఖమేనీ మరి కాసేపట్లో మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తోంది. విష్ణు రియాక్ట్ అయ్యారు. మేము ఆ మిజైల్స్ని చూసామంటున్నారు మంచు విష్ణు. వాళ్ళ ఫ్యామిలీతో ఆయన ట్రిప్కి వెళ్ళిన సందర్భంలో ఆయన మాట్లాడుకొచ్చారు. దాంతోపాటు ఇరానియన్ డ్రోన్స్ అక్కడ దుబాయ్లోని ఒక హోటల్ని స్ట్రైక్ చేసినట్టుగా ఇంకొన్ని కథనాలు చెప్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ బహుశా ఆయన మాట్లాడే క్షణాల కోసం ఇప్పుడు ప్రపంచం ఎదురు చూస్తోంది. ఎందుకంటే ఆయన చచ్చిపోయారు, లేకపోతే ఆయన చంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి చర్చ జరుగుతున్న తరుణంలో ఇప్పుడు ఈ మాటలకు బలం చేకూర్చేలా మరి కాసేపట్లో ఆయన మాట్లాడబోతున్నారనేది వినిపిస్తున్న మాట. ఇరాన్ కూడా ఇరాన్ మీద అటాక్కి సంబంధించి ఇటు యూకే కూడా రియాక్ట్ అవుతోంది. ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం ముక్త కంఠంతో ఈ దాడిని ఖండించాల్సిన సందర్భం అనుకున్నప్పటికీ కూడా ఎవరూ రియాక్ట్ కావటం లేదు. కేవలం ఆయా దేశాలకు సంబంధించి
సమర్థంగా అంటే ఆ దేశాన్ని సమర్థిస్తూ వస్తున్న వాళ్ళు మాత్రమే రియాక్ట్ అవుతున్న పరిస్థితి. మరి ముఖ్యంగా ఆయిల్ ట్యాంకర్స్ ఏవైతే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి సైలింగ్ అవ్వాలో అవి పూర్తిగా రూట్ మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. حركت الموية والساعة. ఇప్పటికీ ట్రంప్ గ్లోబల్ మిలిటరీ స్ట్రైక్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం 2025 నుంచి ఆయన యెమెన్లో దాడి చేశారు. 2025 జనవరిలో, ఆ తర్వాత 2025 సొమాలియాలో ట్రంప్ దాడి చేశాడు. మార్చి 2025లో ఇరాక్లో, అక్కడ ఏప్రిల్ మే ఈ 2 నెలలు కూడా వేసంకాల సెలవులు ఇచ్చినట్టున్నారు బహుశా. ఇరాన్లో జూన్లో 2025లో దాడి చేశాడు. ఆ తర్వాత మళ్ళీ కరేబియన్ వెనిజులా జూన్, జూలై, ఆగస్ట్ బహుశా వర్షాకాలం సెలవులు అనుకుంటారు. అప్పుడు మళ్ళీ సెప్టెంబర్లో అక్కడ దాడి చేశాడు. సిరియాలో డిసెంబర్లో దాడి చేసిన సందర్భం, నైజీరియాలో డిసెంబర్లో దాడి చేశాడు. ఇరాన్లో ఫిబ్రవరి 2026